హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 16వ తేదీకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని క్విక్ రివిజన్ చేద్దాం. ఫస్ట్ వన్, దేశంలోనే మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత రేషన్ పంపిణీ వ్యవస్థను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? వేర్ వాస్ ది కంట్రీస్ ఫస్ట్ సిబిడిసి బేస్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రీసెంట్లీ లాంచ్డ్? ఆన్సర్ ఆప్షన్ బి, గాంధీనగర్, గుజరాత్. నెక్స్ట్ వన్, ఈశాన్య భారతదేశంలోని మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీను ప్రధాని మోదీ ఇటీవల అస్సాంలోని ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ మోదీ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ద నార్త్ ఈస్ట్ ఫస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఇన్ విచ్ రీజియన్ ఆఫ్ అస్సాం? ఆన్సర్ ఆప్షన్ ఏ, మొరాన్ బైపాస్, దిబ్రూగర్. గోవాలో మెరైన్ జెట్ పవర్ వాటర్ జెట్ ఉత్పత్తి మరియు పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా ఈ సామర్థ్యం కలిగిన ప్రపంచంలోని 3వ దేశంగా భారత్ నిలిచింది. అయితే భారత్ కంటే ముందు ఈ సాంకేతికత ఏ దేశాల వద్ద ఉంది? With the launch of the MJP water jet production and testing facility in Goa, India became the third country in the world to have this capability. Which countries held this technology before India? Answer option C, America and Dakshin Korea, USA and South Korea. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 3వసారి చారిత్రాత్మక విజయం సాధించి బార్బడోస్ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికైన వారు ఎవరు? Who was recently re-elected as the Prime Minister of Barbados for a historic third consecutive term? Answer option A, మియా మోట్లీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రీ క్వాలిఫికేషన్ హోదా కల్పించిన NOPV2 పోలియో వ్యాక్సిన్ను భారతదేశంలోని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? Which Indian company manufactured the NOPV2 polio vaccine that recently received pre-qualification status from the WHO? Answer option C, Biological E Limited. రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? What is the name of the scheme recently launched by the central government to provide cashless treatment of up to 1.5 lakh for road accident victims? Answer option B, PM Rahat, Road Accident Victim Hospitalization and Assured Treatment. క్వాడ్ దేశాలలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి అమెరికాకు చెందిన NSF ప్రారంభించిన కొత్త ప్రోగ్రాం పేరు ఏమిటి? What is the name of the new program launched by the US NSF to modernize agriculture in Quad countries? Answer option D, AI Engage, AI Enabled Next Generation Agriculture. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద 18,662 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ఇది ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది? The center approved India's first underwater road cum rail tunnel under the Brahmaputra river with a budget of 18,662 crore. Which 2 places will it connect? ఆన్సర్ ఆప్షన్ ఏ, నుమాలిగఢ్ మరియు గోండ్పూర్. ఇటీవల అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో బంగారు పతకం సాధించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు? Which Indian athlete recently won the gold medal in the men's singles SL3 category at the International Para Badminton Tournament? ఆన్సర్ ఆప్షన్ డి, ప్రమోద్ భగత్. భారత్ నెట్ బ్రాడ్బ్యాండ్ను ఉపయోగించుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం మరియు బ్యాంకింగ్ సేవలను ఒకే చోట అందించే సమృద్ధి గ్రామ్ ఫైజిటల్ సర్వీస్ కింద ఏర్పాటు చేసే సేవా కేంద్రాల పేరు ఏమిటి? What is the name of the service hubs established under the Samruddhi Gram Phygital Service project to provide essential services via BharatNet? Answer ఆప్షన్ సి, సమృద్ధి కేంద్ర. భారత తీర ప్రాంత నిఘాను బలోపేతం చేసేందుకు 8 స్వదేశీ డోర్నియర్
Tu-28 విమానాల తయారీకి రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్ఏఎల్తో ఎంత విలువైన ఒప్పందంపై సంతకం చేసింది? For the procurement of 8 indigenous Dornier Tu-28 aircraft to strengthen maritime surveillance, the MOD signed a contract worth how much with HAL? Answer option D, 2,312 crores. జనవరి 2026 గణాంకాల ప్రకారం కేరళను అధిగమించి భారతదేశంలోనే అత్యధిక రీటైల్ ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రం ఏది? అకార్డింగ్ టు జనవరి 2026 statistics, which state surpassed Kerala to record the highest retail inflation in India at 4.92%? Answer option C, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో ద్రవ్యలోటు మరియు రెవెన్యూ లోటు జిఎస్డిపిలో వరుసగా ఎంత శాతంగా అంచనా వేశారు? In the AP budget 2026-27, what are the estimated percentages of fiscal deficit and revenue deficit in the GSDP respectively? Answer option B, 3.84% and 1.11%. టుడేస్ క్వశ్చన్ ఫర్ సెల్ఫ్ టెస్ట్. న్యూఢిల్లీలో కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయం భవనానికి ఏ పేరు పెట్టారు? దీనిని ఇటీవల ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూలీ ఇనాగ్రేటెడ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ బిల్డింగ్ ఇన్ న్యూఢిల్లీ? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.